గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ గత ప్రభుత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి రెవెన్యూ అధికారులు ఉదయాన్నే బ్యాడ్ మార్నింగ్ చెప్పారు. ధర్మవరం శివార్లలోని గుర్రాల కొండపై ఆయన ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న గెస్ట్ హౌస్ను సీజ్ చేశారు. ప్రభుత్వానికి చెందిన కొండను ఆక్రమించుకొని అక్రమంగా అతిథి భవనాన్ని నిర్మించారని అధికారులు తెలిపారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్మించిన గెస్ట్ హౌస్ పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం నడుస్తోంది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర నిర్వహించినప్పుడే ధర్మవరంలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించారని బయటపెట్టగా అప్పట్లో కేతిరెడ్డి కూడా వెనక్కి తగ్గలేదు. లోకేష్ ధర్మవరంలో కేతిరెడ్డి భవనం ఫోటోలు బయటపెడితే తాను ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ఫోటోలు బయటపెడతానంటూ కేతిరెడ్డి హల్చల్ చేశారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో గుర్రాలకొండపై నిర్మించిన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. కేతిరెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు చెబుతున్న అధికారులు గుర్రాలకొండపై 2.42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో మొత్తం ప్రభుత్వ భూమే ఉందని అంటున్నారు. అయితే కేతిరెడ్డి మాత్రం సర్వే నెంబర్ 905-2లో ఉన్న భూమిని తన సోదరుడు వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో కొనుగోలు చేసినట్లు గతంలో తెలిపారు. కానీ ప్రభుత్వ అధికారుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ భూమిని 65 ఏళ్ల క్రిందట ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, ఓబులమ్మ, తలారి అంజమ్మకు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూమిని విక్రయించడానికి వారికి ఎలాంటి హక్కు లేదని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో తాను కొనుగోలు చేశానని కేతిరెడ్డి చెప్తున్న స్థలం ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో గురువారం కేతిరెడ్డి మరదలు వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గుర్రాలకొండపై నిర్మించిన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హైకోర్టు ఆదేశాల ప్రకారం సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఆ భూమి కబ్జాకు గురైనట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా రెవెన్యూ అధికారుల రాకతో కేతిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి తాళాలు వేయించారు. అధికారుల చర్యలు అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.